సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వమన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం, నిరాహార దీక్షల శిబిరాలపై జనసేన జిల్లా నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఖచ్చితంగా మళ్ళీ మీకు వేల కోట్ల రూపాయలు మీకు మళ్ళీ పన్నుల డ్యూటీలు కడతాం, ప్లాంట్ లాభాల బాటలు పట్టిస్తామని చెప్పని స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు చెప్తున్నారు. కానీ వర్కింగ్ క్యాపిటల్ కేంద్రం ఇవ్వడం లేదు. కాబట్టి లాభాల బాట పట్టాలని చెప్పనంటే అందరూ ఆలోచించాలి, అందరూ కష్టపడాలని చెప్పని కూడా ముఖ్యమంత్రిగా చెప్పారు. దీన్ని కూడా స్వాగతిస్తున్నాం. మేము అందరూ కష్టపడాలి. ఇప్పటికే పర్మనెంట్ ఎంప్లాయీస్, ఆఫీసర్లు, కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడుతున్నారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో ప్లాంట్ నడిపించే చర్యలు కేంద్రం పూనుకుంటే ఖచ్చితంగా లాభాల బాట పట్టించే దానికోసం ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు. గతంలో లాభాల బాట పట్టించారు. ఇది కూడా మనకి గతంలో మనకు చరిత్ర దీనికి సంబంధించి. కాబట్టి లాభాల బాట పట్టకుండా ఆటంకం సృష్టిస్తున్నది కేంద్రం. మీరు చూడండి, పర్మనెంట్ ఆఫీసర్లకి 30% జీతాలు కోత పెట్టారు. పర్మనెంట్ ఎంప్లాయ్ సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు. వాళ్ళ తాలూకా త్రిప్స్ సొసైటీ డబ్బులు కట్టడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకి నెల నుంచి 4 నెలల వరకు జీతాలు ఇవ్వడం లేదు. అయినా సరే ఒక్కరోజు మాకు జీతాలు తగ్గించడానికి కానీ జీతాలు చెల్లించలేదని చెప్పి ఒక్కరోజు కూడా వాళ్ళు ఉత్పత్తి నిలిపేయలేదు. కంటిన్యూ మా ప్లాంట్ కాపాడుకుందని చెప్పి ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇన్ని కష్టాలు పడిన, ఆర్థిక ఇబ్బందులు పడినా సరే ఇన్ని రకాలుగా కేంద్రం నష్టాల పాలు చేస్తుంది. కాబట్టి నష్టాల కారణం కాబట్టి ముఖ్యమంత్రి గారు తన ప్రకటనతో సూత్తో వ్యవహరించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించే దానికోసం పూనుకోవాలి, రాబట్టాలి. అలా కానీ చేయలేని పక్షంలో సెయిల్లో విలీనం చేయాలి. ప్లాంట్కి 11,000 కోట్ల రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలి. ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలి. నిర్వాసనంగా 8,500 మంది ఉన్నారు. ఉద్యోగ అవకాశాల కోసం ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి ప్లాంట్లో. ఆ ఖాళీల్ని భర్తీ చేయాలి. ఉత్పత్తి చేస్తున్నటువంటి ఆఫీసర్లు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు సకాలంగా జీతాలు చెల్లించే చర్యలు చేపట్టాలి. ఈ ప్రధాన చర్యలు చేపట్టే దానికోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తారో లేకపోతే మీరు చర్చలు చేస్తారో మీ పరిశ్రమ పెట్టి చేయండి. కానీ మొత్తం మీద మీరు పూనుకొని మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ స్టీల్ ప్లాంట్ లాభాలు పట్టాలంటే ఈ చర్యలు చేపట్టాలని చెప్పని మేము జేఏసీగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొదటి అంశం. రెండవది, జనసేన జిల్లా నేత బొలిశెట్టి సత్యనారాయణ గారు స్టీల్ ప్లాంట్ ఉద్యమం మీద, నిరాహార దీక్ష శిబిరాల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆయన చేసల్లో వ్యాఖ్యల్లో ఒకటి, దొంగ ఉద్యమం జరుగుతుంది, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దొంగ ఉద్యమం చేస్తున్నారు. రెండోది, దుకాణాలు తెరిచి శిబిరాలు నిర్వహిస్తున్నారని చెప్పన్నాడు ఆయన. ఈ దుకాణాల లేకపోతే త్యాగాలతో కూడుకున్నది అన్నది కరోనా సమయంలో బతికుంటే చాలు, భార్య బిడ్డలు కుటుంబంతో బతికుంటే చాలు, ఏ ఆస్తులు అవసరం లేదనే సమయంలో కూడా మేమందరం, మా జేఏసీ భాగస్వామ్య పక్షాలు అందరం, కార్మికులు అందరూ కూడా ప్రాణాలు తెగించి ఆ రోజు కూడా శిబిరం ఆపకుండా నిరాహార దీక్ష శిబిరం చేపట్టాం. దానికోసం చాలామంది మేము కోవిడ్ బారిన పడ్డాం, ఆసుపత్రుల పాలయ్యాం. ఆ టైంలో మా భార్య బిడ్డలు కుటుంబాలు మా తిరిగి ఇంటికి వస్తారా లేదా క్షేమంగా అని చెప్పి ఆందోళన చెందారు. అంత తీవ్ర స్థాయిలో కూడా ఉద్యమం నిర్వహించాం. ఆ రోజు బొలిశెట్టి గారు ఆ శిబిరంలో పాల్గొని ఉంటే, ఆ ఉద్యమంలో పాల్గొని ఉంటే ఆ త్యాగమా లేక దుకాణం అని చెప్పి తెలిసి ఉండేది ఆయనకి. రెండోది, దొంగ ఉద్యమం చెప్పి అంటున్నారు. ఎవరు పాల్గొంటున్నారు శిబిరంలో? వికలాంగులు పాల్గొంటున్నారు, విద్యార్థులు పాల్గొంటున్నారు, యువత పాల్గొంటున్నారు, మహిళలు పాల్గొంటున్నారు, మేధావులు పాల్గొంటున్నారు, కళాకారులు, కవులు పాల్గొంటున్నారు, అదేవిధంగా లాయర్లు పాల్గొన్నారు, డాక్టర్లు పాల్గొన్నారు, కార్మికులు, కర్షకులు, సమస్త ప్రజానీకం ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. గిరిజనులు కూడా, దళితులు, దళిత సంఘాలు భాగస్వాములు అవుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి ఉద్యమం 3.5 సంవత్సరాలైనా సరే కొనసాగే ప్రధాన కారణం ఉద్యోగ రూపంలో జరుగుతుంది. కాబట్టి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇంతవరకు స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయిలో అమ్మడాన్ని చేయలేకపోయింది. కాబట్టి అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉద్యమాన్ని హేళన చేస్తూ, అవమానపరుస్తూ ప్రకటన చేసినటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ఉద్యమానికి క్షమాపణ చెప్పాలి, భవిష్యత్తులో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా మాట్లాడాలి అన్నది జేఏసీగా ఆయన మేము చెప్పదలుచుకున్నాం. ఒక ప్రధాన రాజకీయ పార్టీగా మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు కేంద్రంలోనూ రాష్ట్రంలో అధికార పక్షంలో ఉన్నారు. మీరు
కాబట్టి మీకు ప్రత్యేక బాధ్యత ఉంది. కాబట్టి బాధ్యత ప్రకారం అడుగుతారు ప్రధానికం. గతకి ఇప్పుడు తేడా ఉంది, తేడాని మీరు గమనించాలి. కాబట్టి మీరు బాధ్యత తీసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పలుకుబడిని ఉపయోగించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని పూర్తిస్థాయి నడిపించే విధంగా, శైలిలో విలీనం చేసే విధంగా సమస్యలు చేపట్టండి. ఆ పేరు ప్రతిష్టలు మీకే వస్తాయి, ఇంకెవరికో పోవాల్సిన అవసరం ఏముంది? ఆ చర్య చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాకుండా ఉద్యమాన్ని, ఉద్యమకారుల్ని, ప్రజల్ని అవగాహన చేస్తే. నమస్కారం. కనకారావు గారు పెద్దలు, సిఎఫ్టిఐ జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా వెంకటేశ్వర్లు గారు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, దుమ్మేటి అప్పారావు గారు హెచ్ఎంఎస్ జిల్లా సీనియర్ నాయకులు, ఆర్కేసి కుమార్ గారు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎం జగ్గునాయుడు విశాఖ జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు జేఏసీ చైర్మన్, మీడియా మిత్రులందరికీ నమస్కారం. రెండు అంశాలు ఈరోజు ఉన్నాయి. ఒకటి పులిశెట్టి వ్యాఖ్యలు, రెండో చంద్రబాబు గారి ప్రకటనకు సంబంధించి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న విజయవాడలో ప్రకటన చేశారు. స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితిలో కూడా ప్రైవేటీకరణ జరగనివ్వం, ఇది రాష్ట్ర ప్రజల సెంటిమెంటు, దీన్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకుంటాం. అంతేకాదు విశాఖపట్నం తెలుగుదేశం రాష్ట్రానికి, ఎన్డీఏకి కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం మా బాధ్యత అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రకటనని జేఏసీ స్వాగతిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లాభాల బాటలో ఉన్నాయి, మంచిదైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకని నష్టాల బాట పడుతుందో ఆలోచించాలని చెప్పని ఆయన మాట్లాడారు. వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల బాట పడడానికి ప్రధాన కారణం సొంత కొనులు లేకపోవడం. దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి కేంద్రం సొంత కొనులు కేటాయించింది, ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మాత్రమే సొంత కొనులు కేటాయించలేదు. దీనివల్ల విశాఖ ఉక్కు ప్రతి టన్నుకి 4,000 రూపాయలు అదనంగా ఉత్పత్తి వ్యయం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది నష్టాలకు ప్రధాన కారణం. రెండవది, స్టీల్ ప్లాంటు తన ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.4 మిలియన్ టన్నుల నుండి 7.3 మిలియన్ టన్నులకి విస్తరించుకుంది. వాస్తవంగా దీనికి పెట్టాల్సిన పెట్టుబడి కేంద్రం పెట్టాలి, కానీ ₹1 కూడా కేంద్రం పెట్టుబడి పెట్టలేదు. స్టీల్ ప్లాంటే తన వనరుల నుంచి, బ్యాంకుల నుంచి 20,000 కోట్ల రూపాయలు సేకరించుకొని విస్తరణకు పూనుకుంది. ఇదో ప్రధాన కారణం. స్టీల్ ప్లాంటు అప్పుల్లో ఉండడానికి ఇదో ప్రధాన కారణం. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకు ఉత్పత్తి సామర్థ్యం రోజుకి 21,000 టన్నులు. 3 బ్లాస్ట్ ఫర్నేస్ ఉన్నాయి. ఈ ముడి సరుకు సరఫరా చేయకుండా కేంద్రం అడ్డుకట్ట వేసి 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు పూర్తిగా, ఒకటే నడుస్తుంది అని. అప్పుడు ఈ దుకాణాలు తెరిచారని చెప్పినది, శిబిరాలు తెరిచారని చెప్పినది ఆయన అభియోగం మోపారు. ఇది పూర్తి అవాస్తవం. వాస్తవంగా ఫిబ్రవరి 5వ తేదీనే మొత్తం స్టీల్ ప్లాంట్ ఉన్నట్టు మొత్తం పర్మనెంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికులు కోరవరపాలెం జంక్షన్ నుంచి జీఎంసీ గాంధీ విగ్రహం వరకు వేలాది మందితో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మీ పత్రికా కూడా తెలిసి గుర్తుండే ఉంటుంది. అది ఫిబ్రవరి 5వ తేదీ. అది దాని తర్వాత ఫిబ్రవరి 12వ తేదీ నుంచి వెంటనే శిబిరాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. నిరాహార శిబిరాన్ని ఫిబ్రవరి 12వ తేదీనే ఏర్పాటు చేశారు. ఆయన చెప్పిన దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లేరండి, 20-21 తేదీలు వెళ్ళారు. అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళకముందే ఇక్కడ ఉద్యమం ప్రారంభమైంది అన్న విషయాన్ని ఒకసారి ఆయన కూడా గుర్తుంచుకోవాలి, వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే గౌరవంగా ఉంటుందని చెప్పదలుచుకున్నాను. ఇందులో ఎవరిని అంటే నిర్వాసులు సెపరేట్గాను, పర్మనెంట్ ఎంప్లాయీస్ సెపరేట్గాను, ఆఫీసులు సెపరేట్గాను, కాంట్రాక్టర్ సెపరేట్ ఉద్యమాల వల్ల ఎప్పుడు ఉద్యమానికి నష్టం ఉంటుంది. అందరూ కలిపి చేస్తేనే ఏ ఉద్యమానికైనా బలం చేకూరుతుందని చెప్పేది అక్కడ కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి నిర్ణయం. దానిలో భాగంగా విడిగా శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి నిర్వాసితుల్ని కలిసి అందరం చేద్దామని చెప్పని మాట్లాడుతూ అందరూ కలిపి ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీసులు సెపరేట్ ఉద్యమం చేస్తున్నారు, ఆఫీసులు కూడా కలిపి రమ్మంటున్నారు. ఇప్పుడు కలిపి రండి చేద్దామండి, సెపరేట్ చేయడం వల్ల ఉపయోగం లేదు, అది ఉద్యమానికి నష్టం, రెండోది గవర్నమెంట్కి ఉపయోగం చెప్పినది చెప్తున్న విషయం. కాబట్టి నిర్వాసితుల్ని పక్కన పెట్టారనే విషయం మాత్రం పూర్తిగా అవాస్తవం. అందరినీ కలుపుకొని వాళ్ళ ఆమోదంతోనే కలిసి ఉద్యమం జరుగుతుంది. నిర్వాసితుల కోసం జేఏసీ కానీ అప్పుడు ఉక్కు కార్మిక సంఘాలు కానీ చిస్తుతో వాళ్ళ ఉపాధి కోసం పోట్లాడుతున్నాం. అందుకనే ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో 12,700 మంది రోజు ఉద్యోగస్తులు ఉన్నారు. గతంలో 19,000 మంది ఉండేవాళ్ళు.
ఆ ఉద్యోగ ఖాళీలు నింపండి, ఆ ఉద్యోగ ఖాళీలు కూడా నిర్వాసులు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళతో నింపడానికి ఫైట్ చేస్తుంది మాకు ఇక్కడ జేఏసీ కానీ ఉక్కు సంఘాలు కానీ. కాబట్టి ఇది విభజించే చర్య తప్పేది కానీ అందరూ కలిగిపోయే చర్య కాదా మాట్లాడేది. అలాగే ఈ ఉద్యమం జరుగుతుంది కారణంలో ఆయన ప్రకటన కూడా ఈ ఉద్యమానికి ఉపయోగమా నష్టమా, ఎవరికి ప్రయోజనం దీనివల్ల, ఇది కూడా ఆలోచించాలి. ఈ ఉద్యమం ఎక్కడైనా తేడా ఉంటే తేడా కూర్చోబెట్టి సరి చేయాలి, సరి చేసుకుని చెప్పే రైట్ ఆయనకు ఉంది, తప్పేం లేదు. కానీ బహిరంగంగా ఉద్యమాన్ని విమర్శించి ఉద్యమాన్ని హేళన చేసి ఉద్యమాన్ని బలహీనపరిచే చర్యలు తీసుకుంటే అది ఉద్యమానికి ఉపయోగమా, ప్రజలకు ఉపయోగమా, కార్మికులకు ఉపయోగం, లేకపోతే